నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. మనకి 2026 కొత్త సంవత్సరం రాబోతుంది. మరి ఈ కొత్త సంవత్సరంలో అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి గురుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు ఇప్పుడు మనకి కొత్త సంవత్సరం అంటే 2026 సంవత్సరానికి రాబోతున్నాం గాబట్టి, చాలా మందికి చాలా కోరికలుంటాయి. అంటే ఈ సంవత్సరంలో జరుగుతాయా లేదా అని సందేహం ఒకటి. వివాహం అనుకోవచ్చు. మనిషికి ప్రతి ఒక్క సమస్య అనేది ఉంటుంది గాబట్టి, ఈ సంవత్సరం అయితుందా అనేది గట్టి నమ్మకంతో ఉంటారు. అయితే ఈ 12 రాశుల వారికి చూసుకున్నట్లయితే అసలు ఏ విధంగా ఉంటుంది? వీరికి సంబంధించిన పరిహారం అంటూ కూడా మీరు తెలియచేయాలండి. ఖచ్చితంగా. ముందుగా మా భక్తి భాస్కర పొలిటిన్ మీడియా వాళ్ళ ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అయితే ముందుగా మీకు, మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. గురుగారు, తులారాశి వరకండి ఈ 2026 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉంటుంది? పరిహారం అనుకోవచ్చు. వాళ్ళ గురించి తెలియచేయండండి. ఖచ్చితంగా. మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి వారికైతే 2026 సంవత్సరం. వీరికి ఏదైతే అనానుకూలితంగా ఉంటుందో, అంటే గ్రహాలన్నీ గూడా సానుకూలంగా ఉండవో, అలాంటి సంవత్సరం ఒకటి వీరికి ఉంది అంటే గనక 2026 సంవత్సరం. అంటే మిశ్రమ ఫలితాలను వీళ్ళు చవిచూస్తారు. 2025 సంవత్సరంలో వీరికి కలిసొచ్చినంత విధంగా 2026లో రాదు అని చెప్పొచ్చు. వీరు నిస్సహాయంగా పడేటువంటి అవసరం లేదు. గురువుగారు ఇలా చెప్పారు గదా! మాకింకేం ఎట్లా ఏం చేసినా ఇంకేం కలిసి రాదులే అని చెప్పేసని ఒకే దగ్గర కూర్చోవడం. ఇంకేముందిలేండి మా పని అయిపోయింది. మాకు ఇంకేం రాదట్లేండి గురువుగారు చెప్పారు అని చెప్పేసని అవసరం లేదు. వారి యొక్క దశాంతర దశలు, వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క గోచారాన్ని కూడా చూసుకోవాలి. ఇక మూలికి తాటిగా పడిందన్నట్టుగా ఇట్లా ఉన్నటువంటి గ్రహస్థితికి ఏంటే 22 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే 2022 తర్వాత పుట్టిన వారికైతే కొంతమేర బానే ఉంటుందని చెప్పొచ్చు. అంతకు ముంచు పైనున్న వారికైతే వ్యాపారాలు చేసేవారికి గానీ అంత పెద్దగా కలిసి రావు. కానీ కలిసొచ్చిన వ్యాపారాలు కొన్నున్నాయి. అందులో ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 మాసాల్లో మొదలుపెట్టాలి, వ్యాపారం చేయాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే ఫిబ్రవరి 19 తర్వాత అయితే వ్యాపారం మొదలుపెట్టొచ్చు. కొత్తగా ఏదైనా మొదలుపెట్టాలంటే. గోల్డు, సిల్వరు, బట్టల దుకాణాలు, ఫ్యాన్సీ షాప్సు ఇలాంటి వ్యాపారాలు కొత్తగా మొదలుపెట్టొచ్చు 2026 సంవత్సరంలో. ఏ బిజినెస్ అయినా కలిసొస్తదా అండి తులారాశి వారికి? ఇలాంటి వాటివే కొనసొస్తాయి. కొన్ని. కొత్తగా మొదలుపెడితే ఇలాంటియే పెట్టాలి. గోల్డ్, హ్మ్. సిల్వర్, ఫ్యాన్సీ, వస్త్ర దుకాణాలు ఇలాంటివి బావుంటాయి. ఆల్మండ్స్ కూడా బానే ఉంటది. అంటే 1 గ్రామ్ గోల్డ్ ఇలాంటివి కూడా కొంతమేర బానే ఉంటదని చెప్పొచ్చు. ఇక ఫ్యాషన్ డిజైనర్ రంగం వారికైతే కొంచెం పర్వాలేదనుకోవచ్చు. ఇక సినీ రంగంలో ఉన్నటువంటి తులారాశి వారుంటే వారికి చిన్న చిన్న అవకాశాలొస్తాయి. ఏది 3 మాసాల్లో గనక. ఇక ఏప్రిల్, మే, జూన్ ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రహరీత్యా కొంత ఈ మాసాలు 3 కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. హ్మ్. ఇక ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు దేవుని ధ్యానం, ఏదైనా దీక్ష, దేవుని యొక్క కృపలో ఉంటే చాలా మంచిది. ఏదైనా యజ్ఞ, యాగ, హోమ, జపాలు చేసుకోవడం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మన టైం బాలేనప్పుడు ఎవరిని పలకరియకూడదు. అవును. అరటిపండు తిన్నా పొన్నిరిగిపోద్ది హ్మ్. కదా! అందుకని ఆ 3 మాసాలు ఎవరిని కదిలీయకుండా, ఎందులో పెట్టుబడి పెట్టకుండా ఉంటే చాలా రానున్నటువంటి కాలం చాలా బావుంటుందనుకోని 3 మాసాలు అలా కూర్చొని పోవాలి. దానివల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. దూర ప్రయాణాలు చేయటం వల్ల కూడా ఆరోగ్యం క్షీణిస్తుంది. మాట పడాల్సొస్తుంది. కాబట్టి ఆ 3 మాసాలు కూడా దేవుని ధ్యానంలో ఉంటే, ఇష్టదైవం, కులదైవం ఆధ్వర్యంలో ఉంటే సరిపోతుంది. ఇక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు కూడా వీరు చూసినట్టయితే గనక పెళ్లి సంబంధాలు కుదిరించుకోవడం, ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనడం, జాబ్‌లో వెసులుబాటు, విదేశీయానం ఇవన్నీ కూడా కలిసొస్తాయి. ఎందుకంటే ఇక్కడ రవి భగవానుడు, శుక్రుడు, శని కూడా వీరికి మంచి చేయబోతున్నారు. ఇక్కడ ఈ 3 మాసాలైతే సెప్టెంబర్ వరకు కూడా. అందుకని వారు ఏం చేయాలంటే నవగ్రహాలకి నవధాన్యాలతో అక్కడ అభిషేకం చేయాలి. నవధాన్యాలు, నవగ్రహాల మీద అభిషేకం చేస్తూ ప్రతి వారంలో ఒకసారైనా చేసుకుంటూ ఉండాలి. ఉదయం సమయంలో శనివారం లేదా మంగళవారం రోజున. అప్పుడు ఈ 3 మాసాలు కూడా ఇంకా సానుకూల పడుతుంది. ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు వీరికి ఆరోగ్యం కొంచెం క్షీణించేలాగా, గండాలు కూడా కొంచెం ఏర్పడేలాగా, డబ్బులు అప్పు తీసుకుని వారు ఇవ్వకపోవటం, వీరిని ఇబ్బంది పెట్టడం, ఇల్లు, స్థలాలు ఏదైనా అమ్మాలనుకుంటే తక్కువ రేటుకి రావటం, అప్పుడు వాళ్ళు వెంట పడటం ఇలాంటివి అయితే కనిపిస్తున్నాయి. ఇక భార్యాభర్తల మధ్యన వెడబాటు భారం, ఏదైనా లేనిపోయిన విషయాలు తలదూర్చుకోవటం, ఎఫైర్స్ లాంటివి పెట్టుకోవడం వల్ల కూడా వీరు ఇబ్బంది పడుతుంటారు. ఇక చెడు వ్యసనాలు ఏమైనా ఉంటే ఈ 3 మాసాలు ఆ వ్యసనం కూడా బాధిస్తది.
అంటే కొంచెం 3 నెలలంటూ కొంచెం సమస్యలంటూ ఉంటాయి ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా అని తులారాశి చెప్పొచ్చు. వారికి. తులారాశి వారికి. కాబట్టి ఇక్కడ పరిహారం ఏం చేయాలి వీరంటే, ఎవరైనా ఒక ముగ్గురికి బట్టలు దానం చేయటం మంచిది ఆడవారికి. ఏదన్నా పిల్లలకి చేయకూడదు. దానం అనేది పెద్దలకి చేయాలి. అది కూడా అనుకున్న వారికి చేస్తే, గుడి దగ్గర ఉండే వాళ్ళకి చేస్తే చాలా మంచిది. దాంతో పాటు వీరు చక్కెర పొంగలి చేసేసి, ఆ చక్కెర పొంగల్ని ఏదైనా విష్ణువుకి సంబంధించిన ఆలయాల్లో కనుక ఏదైనా బుధవారం, గురువారం నైవేద్యం పెట్టగలిగితే చాలా అద్భుతమైనటువంటి పరిహారాలు వీరికి ఆ ప్రతిఫలం వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అదొకటి. ఇకపోతే వీరికి కలిసొచ్చేటువంటి వారం. శుక్రవారం, గురువారం 2 కూడా వీరికి అద్భుతంగా కలిసొస్తాయి. ఇక వీరికి నంబర్ 9, 4, 7 3 నంబర్లు కూడా వీరికి లక్కీ నంబర్‌గా సంవత్సరం మొత్తం కూడా బావుంటుంది. ఇక వీరికి కలర్స్ గోల్డ్ కలరు, సిల్వర్ కలరు, రెడ్ కలరు, వైట్ కలరు 4 కలర్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇక వీటితో పాటు ప్రతిరోజు కూడా వీరు 365 రోజులు కూడా తీసుకోవచ్చు. ఒక్క నిమ్మకాయని సాయం సంధి వేళల్లో దిష్టి తీసుకోవాలి. ఇక వీటితో పాటు దిష్టి తీసుకొని ఎక్కడ పొదలగొండ చెట్లలో వేయాలి. వీటితో పాటు ఇంకా అనుకుని కానకపోయినా, అనుకుని జరగకపోయినా కూడా ఏదైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారికి సంప్రదించాలి. ఎందుకంటే గనక వీరి మీద ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏదైనా వీటి మీద చెడు క్రియలను జరిగుండొచ్చు. అది కూడా గమనించుకోవాలి వీరును. ఇక్కడ గురువుగారిని సంప్రదిస్తే వారికి ఉన్నటువంటి పరిష్కార మార్గం చూపించబడుతుంది. హ్మ్. చాలా చక్కగా తెలిసారు గురువుగారు. ధన్యవాదాలు.